సో నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి రెడీ ఉన్నా ఓటేయడానికి? మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎంపీ ఓటింగ్ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంపీ ఓటింగ్ నడుస్తుంది, దేశవ్యాప్తంగా. సో ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? మీరు ఓటు ఎవరికి వేస్తారు? బీజేపీకి. బీజేపీ అభ్యర్థి అయితే బాగుంటుంది. దేశంలో నరేంద్ర మోడీ ప్రధాని కావడం వల్ల మన దేశానికి శ్రీరామ రక్షలాగా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిపిద్దామని చెప్పి అనుకుంటున్నారు. అంతే. ఈటల రాజేంద్ర గారు మంచి సౌమ్యుడు, ఉద్యమకారుడు, మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన ఇంతకుముందు కూడా మంత్రి పదవులు చేసిండు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి, అలాగే కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి కూడా పోటీలో ఉండబోతున్నారు. మరి వీళ్ళ దాంట్లో ఏ పాయింట్స్ నచ్చలేదా ఓటేయడానికి? అట్లాని కాదు, కానీ దేశానికి నరేంద్ర మోడీ అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే బాగుంటుందని చెప్పేసి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గెలిపించాల్సిందే. అంతే. సో ఈటల రాజేందర్కి ఓటు వేయాలి అంటే ఎందుకు వేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు? అంటే మీ మనసులో ఉంటుంది కదా దీనికోసమే ఓటు వేయాలని చెప్పి. సో ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? తను సౌమ్యుడు, అందరి నాయకుల్లాగా కాకుండా ఉద్యమకారుడు, ఏ దానికైనా పోరాడే శక్తి అతనికి ఉంది కాబట్టి నేను ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే. సో ఇక్కడ ఈటల రాజేందర్ గారికి మీరు ఓటేస్తా అంటారు? అంతే. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.